ఉంటే ఏంది మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారు అనిపిస్తుంది. వైవాహిక జీవితం అంటే అసలు పెళ్ళి అనే దానికి ఒక అర్థం లేకుండా పోయింది, వివాహం అనే దానికి ఒక పరమార్థం లేకుండా పోయింది. పిల్లలు, భార్య, భర్త ఈ సంబంధాలన్నీ కూడా మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకోబడింది. రీసెంట్గా కూకట్పల్లిలో రీసెంట్ ఏం కాదు, జరిగి కూడా సుమారుగా 2 months అవుతోంది నియర్ బై. బట్ ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఏంటంటే భర్త రాసుకొచ్చిన కొన్ని అంశాలు బయట వైరల్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం, ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి సీతారాం ఆయన పేరు. తన భార్య ఏకంగా ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 6గురితో వివాహేతర సంబంధం కొనసాగించిందంట. అది తట్టుకోలేక భర్త అప్పటికే ఆ భార్యను యాక్సెప్ట్ చేయాలనుకున్నాడు. నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, వాళ్ళతోనే ఉంటా, నాకు ఒక మంచి లైఫ్ని ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పిన రకంగా భర్త ఊహించుకున్నాడు ఆ లేఖ ప్రకారంగా, ఆయన రాసుకున్నటువంటి ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా. కానీ ఆ భార్య ఈ భర్తని మళ్ళీ 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 మోసం చేస్తూనే ఉంది. వీడియోలు రికార్డ్ చేసుకుంది, ఏకంగా వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేసుకుంది. ఆ వీడియోల్ని ఆ వ్యక్తికి, ఎవరైతే తన సహజీవనంలో ఉన్నారో ఆ వ్యక్తికి పంపిస్తే వాడు సోషల్ మీడియాలో పెట్టిండంట. అక్కడి నుంచి మొదలైంది ఈ కథ. సోషల్ మీడియాలో పెట్టినా కూడా భర్తకు వచ్చి ఆ భార్య చెప్తే, పర్వాలేదమ్మా మనం వెళ్దాం, వాటి వీడియో డిలీట్ చేయిద్దామని చెప్పి వెళ్ళి వీడియోలు డిలీట్ చేయించి వాడిని ప్రతిమాలి వాడిని కాళ్ళయ్యేలా పట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ భార్య కూడా బలమరణానికి ప్రయత్నం చేస్తే, చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కాపాడిన భర్త మళ్ళీ అదే భార్య చేతిలో అనేక రకాలుగా చిత్రహింసలకు గురైపోయి, అంటే కొట్టడం తిట్టడం అని కాదు, మానసికంగా వేధించి ఎంత చెప్పినా మారకపోవడంతో భర్తే హుస్సేన్ సాగర్లో దూకి ఫిబ్రవరి 9వ తేదీన చనిపోయాడు. 2018లో సీతారాం రేణుక తన భార్యకి పెళ్ళయింది. 7 ఏళ్ళు 5 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే మరణానికి ముందు 19 పేజీల లేఖను రాసుకొచ్చాడు సీతారాం. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి సీతారాం అంశాలన్నీ కూడా. నా చేతిలో ఆ లెటర్ మొత్తం ఉంది, ఆయన రాసినటువంటి ఆ 19-20 పేజీల లేఖ మొత్తం కూడా ఉంది. దీంట్లో ఒక్కో అక్షరం చదువుతున్న కొద్దీ ఆయన బాధ ఎంతలా పడో అర్థమవుతుంది. ఇక్కడ ఒక అంశం చెప్తాను మీకు నేను. భార్య అక్కడికి వెళ్ళి, వాడు ఎవడైతే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిండో ఆ దగ్గరికి వెళ్ళి వాడిని బతిమాలి వీడియోలు డిలీట్ చేయించిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ పెట్టాడంట. భార్య వెళ్ళి అక్కడికే, వాడు ఉన్న దగ్గరికి, వాడు ఎక్కడ ఉంటాడో తెలుసు భార్యకి, సహజీవనం చేసిన వ్యక్తి, అక్కడికి వెళ్ళి అక్కడ పురుగుల మందు తీసుకొని తాగి చనిపోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే తండ్రి కూడా అన్నాడంటే, రేణుక వాళ్ళ తండ్రి, భార్య వాళ్ళ తల్లి, మామ అన్నాడంటే ఏమని, నా కూతురు చచ్చిపోయింది బిడ్డ, మనం బతుకుదాం మన పిల్లలతో పాటు వెళ్ళిపోదామని చెప్పానంటే, లేదు నా భార్య ఎట్లయినా బతికించుకోవాలి, నేను ఎలాగైనా బతికించుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి చికిత్స చేయించాడు. చివరిగా ఆయన రాసిన ఒక 2 అంశాలు మీకు చదువుతా నేను. ఇంత జరిగినా నా చివరి కోరిక నా వైఫ్ని ఒక్కసారి చూడాలి, ఆయన కాసేపు తనతో మాట్లాడాలి, నా చివరి కోరిక తీరకుండానే చనిపోతున్నాను. ఇది ఆయన చివరిగా రాసుకొచ్చిన మాట తన లేఖలో. ఇవన్నీ ఆయన ఏదో లెటర్ రాయలేదు, ఒక ఫోన్లో తన నోట్స్లో సేవ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ పేజెస్ అన్నీ కూడా ఆయన రాసుకొచ్చిన లేఖకు సంబంధించిన అంశాలే. సో ఇంత దారుణంగా అయిపోయింది సమాజంలో. మనతో పాటుగా ఇవే అంశాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో రాఘవి గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్ అండ్ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, నిజంగా